హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. మన ఛానల్లోనైతే సీటెట్ ఈవీఎస్కి సంబంధించిన క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, వాటర్, షెల్టర్, ట్రావెల్, ఈ 6 టాపిక్స్ గురించి అయితే మనము కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు కనుక ఆ వీడియోలు చూడకపోయినట్లయితే మన ఛానల్లో సీటెట్ ఈవీఎస్ క్లాసెస్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే మీరు అన్ని క్లాసెస్ లైన్గా చూడడానికి ఉంటుంది. ఈరోజు వీడియోలో బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఈ టాపిక్ గురించి అయితే మనము డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, దీంట్లో మెయిన్గా 2 సబ్ టాపిక్స్ అయితే ఉంటాయి. అంటే ఎక్కువగా ఇక్కడ నుంచి అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ టాపిక్స్ ఏంటి అంటే అల్లాయిస్, యాసిడ్స్ అండ్ బేసెస్. ఈ టాపిక్స్ గురించి అయితే మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కనుక సీటెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్ స్టార్ట్ చేద్దాం. బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ. అల్లాయిస్. అల్లాయిస్ అంటే తెలుగులో ఏమంటారు అంటే మిశ్రమాలు అనేది అనడం జరుగుతుంది. అల్లాయిస్ ఆర్ మిక్చర్ ఆఫ్ 2 or more metals ఆర్ ఏ మెటల్ అండ్ ఏ నాన్ మెటల్. అల్లాయిస్ అనేది 2 or more metals, 2 లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ యొక్క మిక్చర్, లేకపోతే మెటల్ అండ్ నాన్ మెటల్ యొక్క మిక్చర్ని మనము అల్లాయ్ అనడం జరుగుతుంది. Alloys cannot be separated into their components by physical methods. ఫిజికల్ మెథడ్స్ ద్వారా ఈ అల్లాయిస్ని మనము సపరేట్ చేయలేమంట. ఈ అల్లాయిస్కి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే బ్రాస్. బ్రాస్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 30% జింక్ అండ్ 70% కాపర్. ఫ్రెండ్స్, మీరు ఈ పర్సంటేజెస్ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బ్రాస్ అంటే మనకి 30% జింక్ ప్లస్ ఇంకా 70% అనేది కాపర్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అల్లాయిస్ అండ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ ఎలిమెంట్స్. స్టీల్, ఐరన్ అండ్ కార్బన్. సో ఫెర్రస్ ప్లస్ కార్బన్ కలిపితే మనకి ఏమొస్తుంది? స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్. ఈ క్వశ్చన్స్ అనేవి మీకు సీటెట్లో రాకపోయినా ఏదైనా గ్రూప్స్ ఎగ్జామ్స్లో అయినా ఇంకా వేరే ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. స్టెయిన్లెస్ స్టీల్, ఐరన్, కార్బన్, నికెల్ అండ్ క్రోమియం. సో ఇక్కడ 4 ఎలిమెంట్స్ అయితే ఉండడం జరిగింది. ఐరన్, కార్బన్, నికెల్ అండ్ క్రోమియం. అదేవిధంగా బ్రాంజ్. బ్రాంజ్ చూసినట్లయితే కాపర్ అండ్ టిన్. నెక్స్ట్ బ్రాస్, కాపర్ అండ్ జింక్. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది, ఎందుకంటే నేను కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ బ్రాస్ ఉంది కదా, ఇక్కడ జెడ్ లేదు కాబట్టి ఇక్కడ మీరు జింక్ తీసుకోండి. కాపర్ అనేది రెండిట్లో కామన్గా ఉంది. ఇక్కడ జెడ్ అనే లెటర్ లేదు కాబట్టి కాపర్ అండ్ జింక్. ఇక్కడ జెడ్ అనే లెటర్ ఉంది కాబట్టి కాపర్ అండ్ టిన్. ఇలా మీరు గుర్తుంచుకోండి. బ్రాంజ్ అండ్ బ్రాస్లో ఏదో ఒక అల్లాయ్ మీకు ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, ఎగ్జాంపుల్ బ్రాస్ వచ్చింది అనుకోండి, కాపర్ అనేది కామన్గా ఉంటుందని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ జెడ్ అనే లెటర్ లేదు కాబట్టి జింక్, కాపర్ ప్లస్ జింక్ అయితే బ్రాస్. అదేవిధంగా బ్రాంజ్ తీసుకున్నట్టయితే ఇక్కడ జెడ్ అనే లెటర్ ఉంది కాబట్టి జింక్ ఉండదు. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే కాపర్ అనేది కామన్, సో కాపర్ ప్లస్ టిన్. 22 క్యారెట్ గోల్డ్. దీంట్లో గోల్డ్ అండ్ కాపర్ అనేది ఉంటుంది. డ్యూరా అల్యూమిన్, అల్యూమినియం, బ్రాంజ్, మాంగనీస్ అండ్ మెగ్నీషియం. 4 ఎలిమెంట్స్ యొక్క మిక్చరే మనకు డ్యూరా అల్యూమిన్. అల్యూమినియం, బ్రాంజ్, మాంగనీస్ అండ్ మెగ్నీషియం. బ్రాంజ్ ఈజ్ ద ఫస్ట్ అల్లాయ్ టు బి యూస్డ్. మనము యూజ్ చేసిన ఫస్ట్ అల్లాయ్ ఏంటి అంటే బ్రాంజ్ అంట. ఇట్ ఈస్ బీయింగ్ యూస్డ్ ఫ్రమ్ వెరీ ఏన్షియంట్ టైం. చాలా ఏన్షియంట్ టైం నుంచి మనం దీన్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ స్ట్రాంగ్ అల్లాయ్ అండ్ యూస్డ్ టు మేక్ క్యానాన్స్, గన్స్, స్టాచ్యూస్ అండ్ వెసల్స్. బ్రాంజ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిన అల్లాయ్.
దీన్ని మనము క్యానోన్స్ అంటే ఫిరంగులు, తుపాకులు, స్టాచ్యూస్ అంటే విగ్రహాలు, అదేవిధంగా వెజల్స్ని తయారు చేయడానికి అయితే మనము బ్రాంజ్ని యూజ్ చేస్తున్నామంట. అండ్ బ్రాంజ్ అనగానే మనకు అది ఏ మెటల్స్ యొక్క మిక్చర్ అనేది గుర్తుకు రావాలి. సో కాపర్ ప్లస్ టిన్, కాపర్ ప్లస్ టిన్. ఇట్ ఈస్ హెవియర్ దాన్ అల్యూమినియం. బ్రాంజ్ అనేది మనకు అల్యూమినియం కంటే కూడా బరువుగా ఉంటుంది. ఇందులో ప్రతి స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బ్రాంజ్ అని అడగొచ్చు. అప్పుడు అన్నీ గుర్తుండాలి కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఈవీఎస్లో ఇలానే క్వశ్చన్స్ అడుగుతారు. అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ట్రైబల్ పీపుల్ హ్యావ్ బీన్ యూజింగ్ బ్రాంజ్ టు మేక్ మెనీ థింగ్స్ సిన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. Bronze is still used in our houses. Select the following the most correct statement about bronze. Tribal people అంట బ్రాంజ్ని చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ బ్రాంజ్ని మన హౌసెస్లో కూడా యూజ్ చేస్తాం. బ్రాంజ్కి సంబంధించి మోస్ట్ కరెక్ట్ స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసుకోమని క్వశ్చన్ అడిగారు. సో ఆప్షన్ 1, ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ కాపర్, జింక్ అండ్ అల్యూమినియం. ఆప్షన్ 2, ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. Option 3, it is an element like aluminum and copper. Option 4, it is a mixture of copper and brass. చూడండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. బ్రాంజ్ అనేది కాపర్ ప్లస్ టిన్ యొక్క మిక్చర్, కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా మనకి ఇంతలా క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి నేను చెప్పిన ట్రిక్ గుర్తుంచుకొని మీరు ఆన్సర్ అనేది పిక్ చేసుకోండి. Study the following statements about bronze. It is an element like aluminum, iron and copper. Option B, it is made by melting copper and tin. Option C, tribal people have been using bronze since thousands of years. Option D, the objects made of bronze are lighter but much stronger than those made up of aluminum. దీనిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ని మనం పిక్ చేసుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఎలిమెంట్ లైక్ అల్యూమినియం, ఐరన్ అండ్ కాపర్. ఇది అల్యూమినియం, ఐరన్ అండ్ కాపర్ లాగా ఒక ఎలిమెంట్ అంట కాదు ఫ్రెండ్స్, బికాస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం బ్రాంజ్ అనేది మనకు అల్లాయ్. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది. ఇట్ ఈస్ మేడ్ బై మెల్టింగ్ కాపర్ అండ్, ఇది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే బ్రాంజ్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ కాపర్ ప్లస్ టిన్. ట్రైబల్ పీపుల్ హ్యావ్ బీన్ యూసింగ్ బ్రాంజ్ సిన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ట్రైబల్ పీపుల్ దీన్ని యూజ్ చేస్తున్నారు. ఎస్, ద ఆబ్జెక్ట్స్ మేడ్ అప్ ఆఫ్ బ్రాంజ్ ఆర్ లైటర్ బట్ మచ్ స్ట్రాంగర్ దాన్ దోస్ అల్యూమినియం. మనం లాస్ట్ పాయింట్గా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇవి అల్యూమినియం కంటే కూడా బరువుగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ బి, సి, డి అనేది మనకు రైట్ ఆప్షన్స్ అవుతాయి. సో ఆప్షన్ 3 అనేది మనకు రైట్. Bronze is a mixture of two metals. These two metals are, bronze is a mixture of copper and tin. Option 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Select the correct statement about bronze which was used in making big guns, cannons found in the fort of Golconda. గోల్కొండ కోటలో తయారు చేసిన క్యానన్స్లో ఈ బ్రాంజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఈ బ్రాంజ్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అనేది సెలెక్ట్ చేయండి అని అంటున్నారు. బ్రాంజ్ ఈస్ అన్ ఎలిమెంట్, సో ఇది ఎలిమెంట్ కాదండి, మనకు అల్లాయ్. బ్రాంజ్ ఈస్ అన్ అల్లాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. కాపర్ అండ్ జింక్ అనేది మనకు బ్రాస్. బ్రాస్ అల్లాయ్ అనేది మనకు కాపర్ అండ్ జింక్ యొక్క మిక్చర్ వల్ల ఏర్పడుతుంది. సో ఆప్షన్ 2 కూడా రాంగ్ అవుతుంది. ఆప్షన్ 3, బ్రాంజ్ ఈస్ అన్ అల్లాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. కాపర్ అండ్ టిన్ యొక్క అల్లాయ్ మనకు బ్రాంజ్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనము పైన ఆల్రెడీ సబ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం అల్లాయ్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనము యాసిడ్స్ అండ్ బేసెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ 2 స్పెషల్ కైండ్స్ ఆఫ్ కెమికల్స్. ఈ యాసిడ్స్ అండ్ బేసెస్ అనేవి 2 ప్రత్యేకమైన కెమికల్స్. ఆల్మోస్ట్ ఆల్ లిక్విడ్స్ ఆర్ ఐదర్ యాసిడ్స్ ఆర్ బేసెస్ టు సమ్ డిగ్రీ. దాదాపు ఉన్న అన్ని లిక్విడ్స్ కూడా అయితే యాసిడ్ అవుతుంది, లేకపోతే బేస్ అవుతుంది. pH స్కేల్ అంటే ఏంటో చూద్దాం. సైంటిస్ట్స్ యూజ్ సంథింగ్ కాల్డ్ ఏ pH స్కేల్ టు మెజర్ హౌ ఎసిడిక్ ఆర్ బేసిక్ ఏ లిక్విడ్ ఈస్. సైంటిస్ట్ pH స్కేల్ని యూజ్ చేస్తారు. ఎందుకు అంటే
ఒక లిక్విడ్ అనేది అసిడికా బేసికా అని చెప్పి మెజర్ చేయడానికైతే ఈ pH స్కేల్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. pH ఈస్ ఎ నెంబర్ ఫ్రమ్ 0 to 14. pH స్కేల్ మీద 0 to 14 నెంబర్స్ అయితే ఉంటాయి. ఫ్రమ్ 0 to 7 ఆర్ యాసిడ్స్. మరి యాసిడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 0 to 7 ఏమో మనకు యాసిడ్స్ అవుతాయి, విత్ 0 బీయింగ్ ద స్ట్రాంగెస్ట్. ఈ 7 నుంచి కిందికి వెళ్ళిన కొద్దీ ఆమ్లత్వం అనేది పెరుగుతుంది. ఫ్రమ్ 7 to 14 బేసెస్, 14 బీయింగ్ ద స్ట్రాంగెస్ట్ బేస్. 14 వద్ద ఉన్న బేస్ ఏదైతే ఉంటుందో స్ట్రాంగెస్ట్ బేస్. ఇఫ్ ఎ లిక్విడ్ హ్యాస్ ఎ pH ఆఫ్ 7, సో మధ్యలో ఉందనుకోండి అది మనకు న్యూట్రల్ అన్నమాట. దిస్ వుడ్ బి సంథింగ్ లైక్ డిస్టిల్డ్ వాటర్. సో డిస్టిల్డ్ వాటర్ యొక్క pH వాల్యూ ఎంత అంటే 7. సో ఇక్కడ న్యూట్రల్, ఇది బేస్ కాదు, అదేవిధంగా యాసిడ్ కూడా కాదు. ఒకసారి అయితే ఇక్కడ చూద్దాం ఈ డయాగ్రామ్లో. pH వాల్యూ 1 ఉంటే అది గ్యాస్ట్రిక్ జ్యూస్. సో ఈ క్వశ్చన్ కూడా మీకు ప్రీవియస్ ఇయర్లో అడగడం జరిగింది. మన స్టమక్లో ఉండే యాసిడ్ ఏంటంటే గ్యాస్ట్రిక్ యాసిడ్. ఇది ఏంటి అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఫ్రెండ్స్. pH వాల్యూ 2 ఉంటే లెమన్ జ్యూస్. అండ్ ఆరెంజ్ జ్యూస్ యొక్క pH వాల్యూ 3, టమాటా జ్యూస్ యొక్క pH వాల్యూ 4, బ్లాక్ కాఫీ యొక్క pH వాల్యూ 5, అండ్ యూరిన్ యొక్క pH వాల్యూ 6. అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం డిస్టిల్డ్ వాటర్ యొక్క pH వాల్యూ 7. అండ్ సీ వాటర్కి వచ్చేసి ఇది మనకు 7కి పైన ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, బేస్ అవుతుంది, క్షారం అవుతుంది. సో సీ వాటర్ యొక్క pH వాల్యూ 8 ఉంటుంది. బేకింగ్ సోడా యొక్క pH వాల్యూ 9 ఉంటుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా 10. అమోనియా సొల్యూషన్ యొక్క pH వాల్యూ 11. సోపీ వాటర్ 12. అదేవిధంగా బ్లీచ్ యొక్క pH వాల్యూ 13 ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఎక్కువగా 7 డిస్టిల్డ్ వాటర్ అనేది గుర్తుంచుకోండి, pH వాల్యూ అనేది 7 ఉంటుంది. యాసిడ్స్ అండ్ బేసెస్ హెల్ప్ న్యూట్రలైజ్ ఈచ్ అదర్. ఇలా వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి కూడా క్వశ్చన్ అడగచ్చు. ఒక సబ్స్టాన్స్ యొక్క టేస్ట్ అనేది సోర్గా ఉంది, అది యాసిడా బేసా, ఇలా క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. యాసిడ్ టేస్ట్ సోర్ అండ్ బేస్ టేస్ట్ బిట్టర్. యాసిడ్స్ అనేవి మనకు పుల్లగా ఉంటాయి అండ్ క్షారాలు అనేవి మనకు చేదుగా ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ గురించి కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎలా అంటే బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్గా మారింది. ఒక లిక్విడ్లో బ్లూ లిట్మస్ని పెట్టినట్లయితే అది రెడ్ కలర్లోకి మారింది, అది యాసిడా బేసా అని ఇలా క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి, యాసిడ్ అనేది మనకు బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోకి అయితే మారుస్తుంది. అదేవిధంగా బేస్ అనేది మనకు రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లోకి చేంజ్ చేస్తుంది. యాసిడ్ టర్న్ బ్లూ లిట్మస్ పేపర్ ఇంటూ రెడ్ అండ్ బేస్ టర్న్ రెడ్ లిట్మస్ పేపర్ ఇంటూ బ్లూ. యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్ అవర్ బాడీస్. అవర్ బాడీస్ యూస్ యాసిడ్స్ అండ్ బేసెస్ టూ. మన బాడీలో కూడా యాసిడ్స్ అనే బేసెస్ని అనేవి ఉంటాయి. అవర్ స్టమక్ యూస్ హైడ్రాలిక్ యాసిడ్ టు హెల్ప్ డైజెస్ట్ ఫుడ్. స్టమక్లో ఉన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అనేది మనకి అవసరం అవుతుంది ఫ్రెండ్స్. HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం. మన స్టమక్లో ఉండే యాసిడ్ ఏంటి అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం. దిస్ స్ట్రాంగ్ యాసిడ్ ఆల్సో కిల్స్ బ్యాక్టీరియా అండ్ హెల్ప్స్ టు కీప్ అస్ ఫ్రమ్ గెట్టింగ్ సిక్. ఈ యాసిడ్ అనేది మనకు కేవలం ఫుడ్ని డైజెస్ట్ చేయడం మాత్రమే కాకుండా మన శరీరంలోకి వచ్చే బ్యాక్టీరియాని చంపి మనం సిక్ కాకుండా అంటే అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. అవర్ మజిల్స్ ప్రొడ్యూస్ లాక్టిక్ యాసిడ్. మన మజిల్స్ అనేవి లాక్టిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాయి అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో మన మజిల్స్ అనేవి లాక్టిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి అంట. గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇన్ ద స్టమక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈస్ అండ్ ఎయిడ్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్. హ్యూమన్ బీయింగ్ యొక్క స్టమక్లో ఉండే గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఫుడ్ని డైజెస్ట్ చేయడానికైతే యూజ్ అవుతుంది. ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 న్యూట్రల్, ఆప్షన్ 2 ఎసిడిక్, ఆప్షన్ 3 ఆల్కలైన్, ఆప్షన్ 4 ఆంఫోటెరిక్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హ్యూమన్ బీయింగ్ యొక్క స్టమక్లో ఉండే యాసిడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఇది ఫుడ్ని డైజెషన్ చేయడంలో యూస్ అవుతుంది. సో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటున్నాం కాబట్టి ఇది యాసిడిక్ ఇన్ నేచర్.
ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ. దీనిలో భాగంగా మనం అల్లైస్ గురించి అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్ యొక్క ఇంట్రడక్షన్ అయితే మనం చూసాం. ఇక్కడ నుంచే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైతే మీ ఫ్రెండ్స్ సీటెడ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.